వచ్చే రోజుల్లో ఇంకా జగన్ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తారనేసి మీరు అనుకుంటున్నారు? ఐటీ జాబ్స్ అని చాలా చేస్తారన్న. జాబ్స్ పేదవాళ్ళకి వెళ్ళి ఇప్పటికే ఇచ్చారు, ఇంకా బాగా పరిపాలన చేస్తారు. క్యాపిటల్ వస్తుంది, చాలా చేస్తారు. సో ఒంటరి పోరాటం చేస్తున్నారంటారా? ఒంటరి పోరాటం చేస్తారు. ప్రజలకి అన్ని అన్ని నవరత్నాలు అన్ని అన్ని అందేలా దగ్గర ఉండి అందరికి అందుతున్నాయన్న. అది పార్టీతో సమానం లేకుండా, కులాలతో సమానం లేకుండా అందరికీ కొన్ని అంటే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీకి ఒక ఎజెండా అనేది ఉంటుంది, కట్ చేయకుండా ఎలా ఉంది? చాలా బాగుందండి. మాకు అన్ని పథకాలు అందేయండి. ఇళ్ల స్థలం ఒకటి లేదు, పేరు పెట్టుకున్నాం వస్తుంది. ఈసారి వచ్చే ఎన్నికల్లో సీఎం ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? మాకైతే జగన్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జగన్ పాలన పథకాలన్నీ మీకు చేరుతున్నాయి? మాకు అందేయండి. అమ్మఒడి పిల్ల పథకం అందిందండి, నాకు చేయూత పథకం అందింది. నేను ఇక్కడ కొట్టెట్టుకుని బతకడానికి ఆయన 67 అండి. ఎందుకు మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు మీరు? అంటే నాకు తండ్రిగా మా అన్నలు కూడా ఎవరైనా నాకు ఏ అంది ఇవ్వలేదండి. ఆయన తోడొచ్చి నాకు ఇంది ఇచ్చారు. ఏమి ఇచ్చారు మీకు? మాకు చేయూత పథకం కింద ఇచ్చారండి. నాకు 10,000 ఇచ్చారు. నేను కొట్టెట్టుకోవడానికి సహకరించారు. అన్ని ఆయన చూస్తున్నట్టు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. 6 గంటలకు వస్తున్నారు, పింఛన్ అది ఇస్తున్నారు. చాలా బాగా చూస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందుతుందంటారా? రోడ్లు మాకు కాలువలు వచ్చాయండి. గవర్నమెంట్ గోదావరి నీరు వచ్చిందండి, మేము తాగుతున్నాం. మీ దగ్గర వాలంటీర్ల వాళ్ళు వ్యవహారం ఎలా ఉంది? అంటే బాగానే బిహేవ్ చేస్తున్నారు? అయ్యో, మాకు ఏదో ఇచ్చినా మాకు ముందు ఫోన్ చేస్తారండి. మనం ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే నేను కొట్టి దగ్గరే ఉంటారండి. ఎక్కువ శాతం ఆవిడే వచ్చి చెప్తారు, ఇక్కడికే వస్తారు ఏదైనా. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఈసారి మీ ఓటు ఎవరికి ఇస్తాం? నేను జగనానికి వేస్తానండి. మళ్ళీ జగనే రావాలి. జగన్ గారి పాలన జగన్ పాలన బాగానే ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ? వాలంటీర్ అంటే మన ఇంటికి వచ్చి మరి గట్రా చేస్తున్నారు. చాలా 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 బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఇలా లేదు కదా. మామూలుగా కష్టపడాలి, మేమే వెళ్ళాలి, లైన్ లో నిల్చోవాలి. ఇప్పుడైతే ఒక్క మందు వల్ల తప్ప ఇంకేది ఏట్లేదు. ఒక మందు వల్లే. కానీ మిగతా అన్నింటిలో టాప్ లిస్ట్ లో ఉన్నారు. అతను టాప్ లిస్ట్ లో ఉన్నారు, మందు వల్లే ఉన్నారు. మామూలుగా అయితే మాత్రం మందు వల్లే. 999 వచ్చింది నిన్న వేసాను నేను. 999 నిన్న వేసాను. అది మరీ బుర్రపాడుకురు. నేను రోజుకు ఒక బ్రాండ్ చూస్తాను. 999 నేట్ చేయాలి చెప్పు. పథకాలలో మీకు అందిన పథకాలు ఏంటి? ఆయన ప్రవేశపెట్టిన పథకాలలో మా నాన్నకి పెన్షన్ అందింది, మా అమ్మకేమో 18,000 అందింది, నాకైతే ఇల్లు వచ్చింది. నేట్ చేయాలి. ఇల్లు కూడా వచ్చింది. మా తమ్ముడికి ఏమో 10th క్లాస్, మా తమ్ముడికి డబ్బులు వచ్చాయి. అన్ని అందాయి. ఏం చేయాలి? అమ్మఒడి అంతా, అమ్మఒడి అన్ని అందాయి. వచ్చారు ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? నేనైతే ఇప్పుడు ఇన్ని చేసింది జగన్కే వేయాలి, కానీ ఇంకెవరికి వేస్తే ఇందుకు బాగుంటదండి. నాకు తెలిసి ఇన్ని చేశారు, జగన్కే వేయాలి, బాగుంటది. ఎందుకని చెప్పనా, జగన్ మావయ్య జగన్ మావయ్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 6 పథకాలు అనేది కొత్తగా ప్రవేశపెట్టింది. ఎన్నో పెట్టారు, ఇప్పుడు ఎన్ని చేశారు. అలాగనిసి అతను మానేసి ఇతను ఇదేంటండి మామూలుగా అందరూ కరువుల్లోనే మనకి బియ్యం లేదంటే పేదోళ్ళకి రోదోళ్ళకి మనకి రైస్ లేదంటే అతను అప్పు చేశారు ఏ బాధపడ అందించారు కదా కదా. మరి అందించినప్పుడు మన పిల్లలకి ఈ డబ్బులు వేసాడు, 18,000 వేసాడు. ఇవన్నీ వేసి ఇవి రోడ్లని అవన్నీ ఇవన్నీ ఇంకా ఇల్లులని ఇవన్నీ ఇచ్చారు కదా. మరీ దారుణం చేయకూడదు. ఏంటంటే అతను కూడా అంటే జగన్ మీరు చెప్పండి అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నన్నొద్దు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తాము, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అభివృద్ధి చేస్తామని చేస్తే చేయొచ్చు. కానీ మేమైతే జగన్ కి వేస్తామండి. జగన్ మాకు మంచి పనులు చేసి. చెప్పండి, మీరు చెప్పండి. చేతి చేయొచ్చునా? ఎంతమంది వచ్చినా కూడా ఒక్కరు ఒంటరి పోరాటం పులే నాకు తెలిసి. జగన్ పులే నాకు తెలిసి. ఎంతమంది వచ్చినా కూడా లోకల్ అయితే తెలుగుదేశం వాళ్ళు లోకల్ ఏడు చేయట్లేదండి. లోకల్ తినేస్తాను వాళ్ళు. తినేస్తాను. అలా కాదు, ఇప్పుడు జగన్ మంచి పనులు అన్ని చేస్తాను.
ఆ లోకల్లో వాళ్ళే తినేస్తున్నారు, తినేసి ఎవరికి ఏటి చేయట్లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లోకల మా కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఉన్నారు, అతనే మొత్తం అంతా క్లియర్ గా చేస్తున్నారు. కోలగట్ల వీరభద్ర స్వామి గారు మొత్తం ఎక్కడి నుంచి అక్కడి నుంచి విజయనగరం బాగు పెట్టింది, చాలా బాగా చేసింది కోలగట్ల వీరభద్ర స్వామి గారే. మొత్తం చాలా బాగా చేశారు, నేను చెప్పగలను, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా బండి మీద వెళ్తే కుర్చీ వేసుకొని కూర్చుంటారు అక్కడ. నాకు తెలిసి ఎక్కడ పని జరుగుతుందంటే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఎక్కడ పని చేస్తే అక్కడ కూర్చుంటారు. అంతకంటే నాయకులు ఎవరు ఉంటారో నాకు తెలిసి అర్థం కావట్లేదు. అది రాజకీయ నాయకులు అంతే. ఇంకా ఉన్నారు అనుకో కుర్చీ వేసుకొని కూర్చొని కాదు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఇక్కడ శాసిస్తారు. ఇలాగ మాట్లాడి ఇలాగా మనకు అవసరం లేదు, అలాంటి నాయకులు అవసరం లేదు. కోలగట్ల వీరభద్ర స్వామి గారు మాకు ఈ విజయనగరంకి అయితే చాలు. థ్యాంక్ యూ. తెచ్చారు, ఎవరు తెచ్చారు? మా ఊరు వాళ్ళందరూ అయితే ఇంతవరకు మా నాన్న పార్క్ వచ్చి ఇంట్లో పెట్టలే, కాకుంటే ఈ రోజు మా నాన్న వీధులు తన్నడానికి అధికారాలు వచ్చాయి. ఇంట్లో పెట్టకుండా అలా రోడ్ల మీద ఉంటున్నాం. ఏది ఏమైనా మంచి జరుగుతుంది అనుకోవాలి అంతే. జగన్ గారు గెలవడానికి ఏంటంటే అతనికి ప్రజా సంకల్పం అనే పాదయాత్ర చేశారు కదా, అప్పుడు లెటర్ రాశాను నేను. వాళ్ళ డాడీ హయాంలో నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. నాన్నగారు ఇంట్లో పెట్టాలి అనిసుకొని ఆ విధంగా అతను లైఫ్ అన్నమాట చేంజ్ అయింది, వాళ్ళ డాడీ లైఫ్ లోకి వచ్చింది అంతే. ఆ ఒక్క మాట అతను మార్చింది. ఇప్పుడు ఆయన గెలిచినాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ బానే ఉన్నాయా? ఎందుకంటే ముందు సంవత్సరాలు ఏం జరిగాయో ఇప్పుడు సంవత్సరాలు ఏం జరిగాయో రెండు టాలీ చేసుకుంటే దేనికదే బేస్. మీరు చెప్పండి, రెండింటిని టాలీ చేసి. అంటే నేను రెండింటిని టాలీ చేయడానికి రాజకీయాల కొరకు ఆ పథకాల కొరకు ఆలోచన, నా లైఫ్ నేను సెట్ కాలేదు కదా దాని కొరకు ఆలోచన. కానీ ఎవరికి తెలిసింది వాళ్ళు చేస్తారు, తెలియని దాని కొరకు రెస్పాన్స్ ఎవరు వహించరు కదా. అదే చెప్పాను కదా, ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇష్టం, ఎవరికి కష్టమైతే వాళ్ళకి కష్టం అంతే. అది జగన్ తప్పు అన్నం, ముందు తప్పు అన్నం అన్న పరిస్థితిలో కాల సమయాలు అసలు తేడా ఏం లేదంటారా ముందుకి ఇప్పటికి? అప్పుడు బాగా చంపేసేవాళ్ళు మనుషుల్ని, ఇప్పుడు కొద్దిగా కొడుతున్నారు అనేసి పేపర్ స్టేట్మెంట్లు ఎలా పడితే అలాగా రఫ్ అండ్ టఫ్ వర్క్లు జరుగుతున్నాయని. అప్పుడు భయంకరంగా ఎమ్మెల్యేలే చంపించారు కదా, ఇలాంటి కొంచెం కనబడలేదు. ఇప్పుడు తగ్గాయి అన్ని లేదు, కొడుతున్నారు అనేసి పేపర్ స్టేట్మెంట్లు కదా, ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు ఉన్నాయి. చూసారా కొట్టడం? పేపర్ చూస్తే చూసినట్టే అంతే కదా, మనకి ఎలా తెలుస్తుంది ఎక్కడికి వెళ్తాం ఏంటి. ఓకే, ఆయన కరోనా టైంలలో ఎలా వర్క్ చేశారు? కరోనా టైంలో నేను కలిశాను ఆ జగన్ గారిని మా నాన్నింటి పంపడానికి. అయితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళు స్పందన ద్వారా ఎస్పీ ద్వారా పంపించారు. ఆ ఎస్పీ ద్వారా ఇంతవరకు ఆ ఇంటికి వెళ్ళా, 1 టౌన్ పేరేంటి. కనుక నా పైన జరగలేదు, మిగతా పనులు జరిగాయని చెప్పడానికి కరెక్ట్ రూట్ లేదు. అలాగని నాకు జరగలేదని ఇంకొక పని జరగలేదు అన్న, అందరికి అన్ని బాగా జరుగుతున్నాయి. పొందుకున్నాను. ఇక్కడ జగన్ గారి పాలన బాగుందా? మీకు పథకాలు ఏమేమి ఉన్నాయి? మా అమ్మడు వస్తుంది, మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మాకు ఇల్లు ఇచ్చాడు అని బాగున్నాయి. ఇల్లు ఎన్ని గజాలు? 3 సెంట్లు మాకు వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది. అందరికీ వచ్చింది. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయా? ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఇంటింటికి వచ్చి ఇస్తాను, ఇస్తున్నారా? ఉదయం 6 గంటలు వచ్చేస్తాను. వాళ్ళ బిహేవియర్ గానీ మామూలుగా ఇంటికి వచ్చి ప్రతి నెల ఏ తారీఖున ఇస్తున్నారు? ఫస్ట్ తారీఖు వచ్చి లేకపోతే ఎక్కడ అనుకోండి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి ఇస్తారు. ఇప్పుడు హాస్పిటల్ అక్కడ వచ్చేస్తాను. పోయినసారి పాలనకలంటే ఈ పాలనకలంటే రెండిట్లో తేడా ఏంటంటే బాగుందండి, అన్ని అందని పర్లేదు, అందరికి అందుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు 6 పథకాలు పెట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మార్పు చూపిస్తామనేసి అని అంటున్నారు, అది నిజమే? ఇప్పుడు జరిగింది చెప్తే జరగని చెప్పలేం కదండి, ఇప్పుడు జరిగింది చెప్పాలా, అది అంతేగాని జరగని చెప్పలేం కదా. అది పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా? పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి, ఎందుకంటే మనసారి గెలిచినప్పుడు ఎటు గెలిచేటో గెలలే పండు, ఇసే గెలుతాను నమ్ముకోలేదు. అది అసలు వేస్ట్. ఇద్దరు చిరంజీవి గెలలే పండు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నా. అది పవన్ కళ్యాణ్ కుర్రల ఫ్యాన్స్ కానీ ఓట్లు కాదు, అందరు కుర్రలే, ఎత్తుని నమ్ముకోలేదు. రైతులకి కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. మాట అండి, గెలలేదు చిత్రానికి గెలలేదు చెప్పండి. గెలితే అలాగే ఇచ్చాను, ముందుకు వెళ్ళలేదు, ఎమ్మెల్యేకి వెళ్ళలేదు, ఏటికి వెళ్ళలేదు. ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేయడం వల్ల ఏమన్నా లాభం? బెనిఫిట్ వైఎస్ఆర్కి బెనిఫిట్ వైఎస్ఆర్కే బెనిఫిట్. ఎలాగా?
అంతే కదా అంతే తెలిసిపోతుంది అందరికి రాజకీయం అందరూ తెలిసిపోతుంది అందరూ ఒకటైపోతాను అయిపోతాను తెలిసిపోతుంది కదా అది మామూలుగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ ఓటు కంటే జగన్ జగన్కి వేస్తారు. ఎందుకంటే మాకు అన్ని చదువుతాం కాబట్టి జగన్కి అది ఆహా, మామూలుగా ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా మీరు లైన్ లో నిలబడి తెచ్చుకుంటున్నారా ఇప్పుడు? ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. మీకు పిల్లలకు గానీ లేకపోతే ఇంట్లోకి గానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ చేరాయా? చేరాయి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యే ఎవరు? బడుకుండప్పలేదు ఏ పార్టీ? వైఎస్ఆర్. అన్ని పనులు చేస్తున్నాడా? సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి. Please subscribe .news.